దయ్యాలు ఉన్నాయి. క్రమక్రమంగా ఇక తెలంగాణలో మరి ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిజామాబాద్లో మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించండి, నా ఓటమికి కారణం ఎవరని చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఎలా చూస్తాం, మీరేం చెప్తారు? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, 99 న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి హృదయపూర్వక వందనాలు. ఒకటి మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయంలో ఎలా మసులుకోవాలి, ఎలా ఉండాలి, ఏదైతే మనం రాజకీయాల లోపల అనుకున్న ప్లేస్కు రీచ్ అవుతాము అనేది ప్రతి ఒక్కరి బ్రెయిన్లో ఉంటాయి. వాళ్ళ బ్రెయిన్లో చాలా షార్ప్గా స్ట్రాటజీలు, అంటే మాకంటే కూడా స్ట్రాటజీలు వాళ్ళు ఇంకా షార్ప్గా వేయగలుగుతారు, వేస్తూనే ఉంటున్నారు, అలా డౌట్ ఏం లేదు. సో దీన్ని ఏ విధంగా అయితే బాగుంటుంది, ఎట్లయితే బాగుంటుంది అనేది వాళ్ళకు అనుగుణంగా దాన్ని మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది తప్పు కాదు. కవిత వర్సెస్ బీఆర్ఎస్ అందామా, కవిత వర్సెస్ ప్రభుత్వం అందామా అనేది ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ని కవిత అండ్ కవితకు సంబంధించిన టీం ప్రజల ముందు ఉంచుతుంది. ఒకవేళ కనుక బీఆర్ఎస్ ను రోడ్డు మీదకి లాగి బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టడమే కవిత లక్ష్యం అయితే అది కవిత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక బీఆర్ఎస్ కోసము దెబ్బ కొట్టడం కోసము, కేసీఆర్ ను దెబ్బ కొట్టడం కోసము ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఆఫ్ 2003, 4, 5 ఆ ప్రాంతాల నుంచి ఆర్గనైజేషన్స్ కానీ రాజకీయ పార్టీలు కానీ అనేకం వచ్చినాయి. దాంట్లో అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి, అనేక మంది ద్వేషించే వాళ్ళు వచ్చిండ్రు, దూషించే వాళ్ళు వచ్చిండ్రు. కానీ ఇదంతా ఒకటి. సో వచ్చిన వాళ్ళంతా ఇంటికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ప్రభుత్వంతో కొట్లాడాలనుకున్నారో, ప్రజలతోని కలిసి పనిచేయాలనుకునే వాళ్లకు మాత్రమే స్పేస్ ఉంది. ఒక పార్టీ అన్న మీద కోపంతోనో, బావ మీద ద్వేషంతోనో, నాన్న మీద ప్రేమతోని వదిన ఇంటికి రాలేదని, ఇది అన్ని ఇంటి సమస్యలు, ఇవి ప్రజల సమస్యలు కావు. ఈ రోజు నేను ఇచ్చే సలహాలు ఏంటంటే, ఇట్స్ ఎ గోల్డెన్ వర్డ్స్. కవితకు దిస్ ఇస్ ద గోల్డెన్ వర్డ్స్. ఇవన్నీ వదిలేయండి అమ్మా. ఈ అన్న, నాన్న, చెల్లి ఉండదు. దాంతో పాటు ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, మీరే కాదు చాలా మంది ఇదే మాట అంటుంటారు. కవిత భర్త ఇంటి పేరును పెట్టుకోవాల్సింది కాస్త తండ్రి ఇంటి పేరునే పెట్టుకుంటుంది, ఎందుకంటే తనకు తండ్రి ఇంటి పేరుతో ఉన్న క్రెడిబిలిటీ భర్త ఇంటి పేరుతో ద్వారా రాదు, ప్రజల్లో గుర్తుపట్టారు అనేదాన్ని రమ్యారావు బహిరంగంగానే ఉంటుంది. ఇతర కొంతమంది నాయకులు అంటుంటారు, అమలక్కలు ఇదే పనిలో ఏం పని పాటలేని వాళ్ళతో కూర్చొని అంటుంటారు. కానీ సమాజానికి అర్థం కావాల్సిందంటే, ఒక ఆడబిడ్డ పుట్టినంత మాత్రాన, మెట్టినింటికి వెళ్ళినంత మాత్రాన తన తండ్రి పేరును మార్చుకోవాలి అనే రూల్ ఏం లేదు. ఎందుకంటే యాజ్ పర్ రాజ్యాంగం చట్టం ఏం చెప్తుందంటే, ఎవరైనా ఈవెన్ నా వైఫ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నదన్నా కూడా తండ్రి పేరింటితోనే కంటిన్యూ అవుతారు యాజ్ పర్ లీగల్. మార్చడం అంటూ ఉండదు. మార్చుకోవడం ఏంటంటే మిగతా కొన్ని పద్ధతులలో మారుస్తుంటారు, వాళ్ళకి ఏం పని లేకుండా ఇంట్లో ఉండేస్తే ఆ విధంగా మార్చుకుంటూ ఉంటారు, అదొక అంశం. అలాగని చెప్పేసి తండ్రి పేరు మార్చుకుంటేనే గౌరవం వస్తే వచ్చేది లేదు, తండ్రి పేరును వదిలేసినంత మాత్రాన గౌరవం పోయేది లేదు. ఏదైనా స్త్రీకి రెండిట్లో ఏదైనా మోయొచ్చు, ఏదైనా ట్రావెల్ చేయొచ్చు, అది చాలా కీలకం. తన పుట్టిన బిడ్డలకు మాత్రము డెఫినెట్ గా తన తండ్రిని క్లెయిమ్ చేసుకుంటారు. ఇది హైందవ హిందూ సంప్రదాయంలో ఉన్నది. ఇక్కడ మన రాజ్యాంగంలో ఉన్న అంశాలు కూడా దాన్ని క్లెయిమ్ చేసుకోవడంలో ఇబ్బంది లేదు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఇంటి గొడవలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు కవిత చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, చాలా లోపాలు ఉన్నాయి ప్రభుత్వం లోపల. లోపాలు కాదు, పాపాలు ఉన్నాయి. లోపాలను సరిదిద్దొచ్చు, కానీ పాపాలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన పాపాలను నేను, ఇంకొంతమంది మాట్లాడారు. వాళ్ళు అవకాశవాదులుగా, అవకాశాల కోసము బ్లాక్ మెయిలర్స్ గా
అవకాశాల కోసము రాజకీయ పార్టీ తొత్తులుగా బతికిండు. కానీ నేను ఏ రాజకీయ పార్టీతోనూ తొత్తుగా బతకలేదు, ఎవరితో నాకు ఎలాంటి సంబంధం లేదనే విషయం ఎవరు అడిగినా చెప్తారు. ఆ గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ అందులో డౌట్ ఏం లేదు, అది 100% ఆ విషయాన్ని చెప్తారు. కానీ ఈరోజు నిజంగా మీరు ఒక ప్రశ్నించే గొంతుకగా మారాలంటే మిమ్మల్ని మీరు సవరించుకోవాలి, మీ గొంతు సవరించుకోవాలి. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన మాత్రమే నిలబడాలి. అది కోరుకుంటున్నారు ప్రజలు. ఒకవేళ కనుక ప్రజల పక్షాన కనుక నించోబెడితే అమ్మా, మీకు మంచి వాక్చాతుర్యం ఉంది, లాంగ్వేజ్ ఉంది, ఇంగ్లీష్ మాట్లాడగలరు, హిందీ మాట్లాడగలరు, ఉర్దూ మాట్లాడగలరు, ఇంకా మిగతా ఏమైనా లోకల్ లాంగ్వేజెస్ వస్తే నాకు మాత్రం తెలియదు. ఒకవేళ వస్తే అవి కూడా వస్తుండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, తర్వాత పక్కన ఉంటే మీకు అనర్గళమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, స్పందించే ఒక తల్లి హృదయం ఉందన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు. అది కూడా మీకు అత్యున్నతమైన స్థాయిలో ఉన్నది. ఒక చెల్లెలాగా, ఒక తల్లిలాగా, ఒక బిడ్డలకు తల్లిలాగా, ఒక భర్తకు భార్యలాగా, ఒక తండ్రి కూతురులాగా, ఒక అక్కలాగా స్పందించే హృదయం మీకుంది. కాబట్టి మీకు ఎక్కువగా స్పేస్ ఉంది, మీకు మాత్రమే స్పేస్ ఉంటుంది. ఎందుకంటే మీకు యుద్ధం చేసిన అనుభవం ఉంది, రాజకీయంలో నడిచిన నడకలు ఉన్నాయి. ఈ రెండు మీకు సరిపోతాయి అనుకుంటాను. నేను డబ్బులు గిబ్బులు ఇవన్నీ చిన్న చిన్న స్మాల్ థింగ్స్ ఇవి నేను మాట్లాడను. దీన్ని మీకు వెపన్గా మార్చుకోండి. మీరు ఇప్పటి వరకు చేస్తున్నది ప్రతిదీ కూడా బావ మీద, అన్న మీద అలగటాలు, కోపాలు, తాపాలు, టార్గెట్లు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. టార్గెట్ పెడితే ఏది పెట్టాలమ్మా? సీఎం కుర్చీకి పెట్టు. సీఎం కుర్చీ కంటే జయరామ్ గారు ఇప్పుడు టార్గెట్ పెట్టు. ఇన్ని రోజులు మంత్రి పదవి అనుకున్నామని ఆమె వన్ సెకండ్ ప్లీజ్. టార్గెట్ పెడితే సీఎం కుర్చీకి పెట్టు. సీఎం కుర్చీ టార్గెట్ పెడితే ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలతోని మమేకమై తిరగాలి, ప్రజలతోని బంధువు అయిపోవాలి, బంధుత్వాన్ని నెలకొల్పుకోవాలి. నా ఎస్సీలు కాదు, నా ఎస్టీలు కాదు, నా బీసీలు కాదు, ప్రజలు ఆ సామాజిక వర్గంలో ఉన్న నేతలే మోసం చేస్తున్నారు, దొంగలు. ఆ దొంగల భరతం రండి. నిజంగా కనుక మీకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీలలో, ఎస్టీలలో, బీసీలలో ఏనా కొడుకులు ఎవరిని మోసం చేస్తున్నారో, మినిస్టర్ల పేరు మీద ఎవడు మోసం చేస్తున్నాడు, నాయకుల పేరు మీద ఎవడు మోసం చేస్తున్నాడు, ప్రజల్ని ఏ విధంగా వంచిస్తున్నారు, ప్రజల భూములను ఎలా కొల్లగొడుతున్నారు, ఎలా మభ్యపెడుతున్నారు, ఆడబిడ్డల జీవితాలను అట్టడికి ఎవడు తీసుకెళ్తున్నాడు, ఈ రోజు విద్యా వైద్యాన్ని ఎవడు తగలబెట్టేసిండు. అలాంటి వ్యక్తులను భరతం రండి, మేము మీతో కలిసి వస్తాం. లేదు రాజకీయాలే చేస్తాం, మేము ఈ రాజకీయ రాగాలే చూస్తామంటే అమ్మ ఒక్కటికి 10 సార్లు చెక్ చేసుకోండి. నీకు అన్నగా చెప్తున్నాను నేను. నీకు అన్నగా నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇక ముందు జరిగేది ఒక ఎత్తులాగా ఉందంటే యుద్ధం ప్రజలతో కలిసి మనం ప్రజల్లో మేము ఉన్నాం, మా ప్రజలతో కలిసి మీరు కలిసి వస్తానంటే చెప్పండి, మేము డన్. లేదు బ్రోకర్ నాయకులతోని దగులుబాజీలతోనే కలిసి మీరు వెళ్తాను అంటే మీకు శత్రువులు అనేకం ఉంటారు, నమ్మక ద్రోహులు మీ చుట్టే ఉంటారు, నమ్మకంగా మోసం చేయడానికి అనేక మంది మీ చుట్టూలే ఉన్నారు. ఇప్పటి వరకు ఆ స్వానుభవం కూడా ఉంది. ఎవడికి అన్నం పెట్టి మంచినీళ్ళు లేసి ఆత్మీయులాగా అనుకున్నవాడే ఈరోజు అన్నం తిన్న తర్వాత కుక్క కాపలా కాస్తే పిచ్చి కుక్క కరుస్తుంది. ఆ పిచ్చి కుక్క కరుపులు కూడా మీకు అయిపోయినాయమ్మా. దయచేసి ఇక ఆ జోలికి వెళ్లకుండా ప్రజల దగ్గరికి రండి. ప్రజలతోని మేము ప్రజలం అంటే మా దగ్గరికి రండి, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తామని ప్రజలు అనుకుంటున్నారు. మీరు ప్రజల దగ్గరికి పోయే ప్రజలు ఈ ప్రజలు కాదు. ఇది నిజమైన ప్రజలు ఎక్కడికి పోవాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద ప్రజల దగ్గరికి పోవాలి తప్పితే అవకాశవాదుల దగ్గరికి కాదు, తొత్తుల దగ్గరికి అంతకంటే కాదు. ఓకే, థ్యాంక్ యూ జయరామ్ గారు. సో యాదగిరి గారు,